ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం రథోత్సవం ఉత్సవాల నేపథ్యంలో స్వామివారిని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. అనంతరం గట్టుపైకి జరుగుతున్న ఘాట్ రోడ్డు పనులను పరీక్షించి శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని, ఈ పుణ్యక్షేత్రం రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప పుణ్యక్షేత్రంగా వెలుగొందాలని ఆకాంక్షించారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పంపించవలసిందిగా తెలియజేస్తున్నా. ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఏమన్నా కొన్ని కుర్చీలే ఉన్నాయి. ఒకసారి తప్పుకోండి, ఒకసారి తప్పుకోండి, ఒకసారి తప్పుకోండి, ఒకసారి తప్పుకోండి. సగ్గుడి రమేష్ గారు ఎక్కడున్నా రావాలి ఇక్కడికి. మంత్రి గారి చేతుల మీదుగా మరి శ్రీనివాసరావు గారు తండ్రి గారు 90 కట్టలు బియ్యం యమనాలు కార్యక్రమానికి ఇస్తున్నారు. ఇదిగోండి దీంట్లో చాలు వాళ్ళు ఏముంది తీసి చెప్పండి. మామిడికాయలు అందిస్తున్నారు రాజనాయక శ్రీనివాసరావు మంత్రి గారు. శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో భక్తి ప్రభుత్వంతో నిర్వహించుకుంటూ ఉన్నారు. మరి ఇది ఎంతో ప్రాశస్త్యం కలిగిన పుణ్యక్షేత్రం. స్వయంభూవులు ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆశీర్వాదంతో ఈ ఘాట్ రోడే కాకుండా ఈ పుణ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందాలని భక్తుల మనోభావాలు, కోరికలు ఈ చుట్టుపక్కలే కాదు దేశంలో ప్రజల సమస్యలన్నీ కూడా ఆ స్వామి ఆశీర్వాదంతో పరిష్కారం అవ్వాలని కోరుకుంటూ ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికి, ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేసి ఈ స్వామివారి గొప్పతనాన్ని ప్రజలందరూ కూడా వివరించి ఈ పుణ్యక్షేత్రం భవిష్యత్తులో గొప్ప పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకునేట్లు మేమందరం కలిసి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి మెండుగా ఉండాలని, వారి కుటుంబాలు మొత్తం సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండాలని చెప్పి